చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. ఎంతవరకు దైవజనులు మనకు కొద్ది మాటలు తెలియజేశారు. అందరూ కూడా ఆ మాటలు వినినప్పుడు మనందరము నమ్మకస్తులుగా ఉండాలని తెలియజేశారు. మంచిది. ఈ సమయంలో మరి కొంత సమయము దేవుని యొక్క మాటలను చదువుకొని ఆ మాటలున్న పరమాత్మను గ్రహించుకుందాం. మొదటగా గురించిన అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క దైవదాసులకు మాకు వందనాలు తెలియజేయుచున్నాను. నిజంగా ఒక మనిషి యొక్క జీవితమును జాగ్రత్తగా ఆలోచించినప్పుడు వారి యొక్క జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటివి, ఎన్నో అవాంఛనీయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మనిషి తన బ్రతుకులో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో పడిపోయిన వాళ్ళే. ప్రతి మనిషి బాగా గమనించండి, ఎక్కడో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో పడిపోయిన వాళ్ళే. ఏదో ఒక జీవితాన్ని, ఏదో ఒక అవకాశం, అంటే వారికి ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళే. ఆ పోయిన దాన్ని మరలా మనం ఏమన్నా సంపాదించుకోగలమా? బాగా అర్థం చేసుకుందాం. పోయిన దాన్ని మనం ఏదైనా మరలా తిరిగి సంపాదించుకోగలమా? అది ఏదైనా, జీవితమైన, పరిశుద్ధత అయినా, ప్రాణమైన, ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, మనుషులనైనా, మరి ఏదైనా పోయిన దానిని తిరిగి మరలా సంపాదించుకోవడం కుదురుద్దా? కుదురుద్దో లేదో ఈరోజు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మొత్తం మీరు జాగ్రత్తగా చదివితే, ఒకవేళ చదివిన వాళ్ళు ఉన్నారు, చదవలేదని చెప్పడం తప్పు. బైబిల్ గ్రంథం మొత్తాన్ని 66 గ్రంథాలు ఉన్నటువంటి ఈ పుస్తకమును, పరిశుద్ధ గ్రంథమును మీరు జాగ్రత్తగా చదివితే, ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తములో ఎక్కువ శాతం మంది ఎక్కడో ఒక చోట పడిపోయిన వాళ్ళే, ఎక్కడో ఒక చోట తప్పిపోయిన వాళ్ళే. నాకు తెలిసినట్టుగా ఒక 3 వ్యక్తుల గురించి మాత్రము ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా ఉన్నట్టుగా చెప్పబడింది. ఒక వ్యక్తి యోసేపు, మరొక వ్యక్తి నెహెమ్యా, మరొక వ్యక్తి దానియేలు. ఆమేన్. అంటే నేను చూసినటువంటి పరిస్థితులు, యోబు గారు కూడా ఉన్నారు, కానీ తన జీవితంలో మనం చూసినప్పుడు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ వీళ్ళ జీవితాలలో వీళ్ళు పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. యోబు సమస్తమును పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి సమస్తమును పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. అబ్రహాము తన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నాడు, మరలా తిరిగి సంపాదించుకోగలిగాడు. కానీ వీళ్ళ జీవితంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతికినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అయితే మనం చూసినప్పుడు ఉన్నప్పుడు ఎవరిలో కూడా ఏ తప్పు లేదని చెప్పడం అనేది ఎవరి వల్ల? అది బాగా గమనించాలి. ఈరోజు ఒక మనిషిలో తప్పు ఉన్నదని చెప్పేసి వాడిని తక్కువ చూపు చూసేటువంటి లోకం ఇది. కానీ తప్పు లేని వాడు ఎవరూ లేడు. కానీ తప్పును సరిదిద్దుకొని మరలా బ్రతికిన వాళ్ళే అందరూ కూడా. తప్పును సరిదిద్దుకొని మరలా బ్రతికిన వాళ్ళే అందరూ కూడా. తప్పు తన జీవితంలో వస్తుందని తెలిసినప్పుడు దానిలోనికి పడకుండా ఉండాలని ఎంతో జాగ్రత్త పడి మిస్టేక్ అయి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బైబిల్ ప్రకారం. కాబట్టి సమయంలో మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో దేవుడికి నచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి దేవుడు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. అతడు లేకపోతే యేసుక్రీస్తు వంశావళి లేదంటాం. అతడు లేకపోతే బైబిల్ గ్రంథంలో ఒకళ్ళ గురించి చెప్పాలి అని అంటే ఈయన లేకపోతే చెప్పడానికి కొన్ని విషయాలు తక్కువని అంటాం. బైబిల్లో తన గురించి చాలా చోట్ల చాలా విధాలుగా రాయబడినటువంటి వ్యక్తి, దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా. బాగానండి, దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తి కూడా. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనము కొన్ని విషయాలు తెలుసుకొని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. ఓకే, ఎవరు ఆ వ్యక్తి అనుకుంటున్నారంటే
దేవుడే ఒక చోట ఆయన గురించి మాట్లాడాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన కుమారుడు అన్నాడు. ఎవరతడు? ఎవరమ్మా? దావీదు. అతను ఎవరు? దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు. ఇతడు నా ఇష్టానుసారుడైన వాడు. అలాంటి దావీదు జీవితంలో కూడా 4 సార్లు పొరపాటు పడ్డాడు. ఆ 4 సందర్భాలు చెప్తాను. సమయం గురించి చూడద్దు, వెనక్కి తిరిగి చూసిరనుకో నిద్రపోవద్దు. సమయం అయితే పట్టించుకోవద్దు. ఆ 4 సందర్భాలు నాకు తెలిసినంతగా తెలిసిన ఉన్నదాన్ని ఇంకా తక్కువ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, కాబట్టి ఈరోజు మనందరం వరకు బైబిల్ గ్రంథంలో నుంచి ఈ 4 సందర్భాలను మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 4 సందర్భాలు 8 అధ్యాయాల్లో రాయబడి ఉంటాయి. 8 అధ్యాయాలు ఇప్పుడు చదవటం మనకు కుదరదు. 8 అధ్యాయాల్లో రాయబడి ఉంటాయి. మొదటి సందర్భంలోకి వచ్చినప్పుడు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 29-30 అధ్యాయాలు ఉంటుంది. మీరేం తీయొద్దు, అధ్యాయాలు చదవాల్సిన పని లేదు. నేను చెబుతుంటాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయాలు రాసుకోండి. ఇంటికి పోయిన తర్వాత మీకు జాగ్రత్తగా చదవండి. మధ్యాహ్నం 2 ఇంటికి పోతారు కదా, ఫిక్స్ చేశానంట. 2 గంటలకు ఇంటికి పోతారు కదా. ఇంటికి పోయిన తర్వాత 3 గంటల నుంచి 5 గంటల దాకా మీకు ఓపుకున్నంతలో చదవండి 8 అధ్యాయాలు. అప్పుడు నేను చెప్పిందంటే దాన్ని మిస్టేక్ ఉంటే అండర్లైన్ చేసి రేపు నాకు అడిగి చేస్తున్నాను. చదివించిన వాళ్ళు చదువురాని వాళ్ళు చదవట్లేదు, వాళ్ళు ఏం చెప్పినా ఇంపోతారులే. కాబట్టి ఈ యొక్క 29-30 అధ్యాయాలలో ఒక సందర్భాన్ని మనకు తెలియచేయబడింది. ఏంది ఈ సందర్భం అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి మనం జాగ్రత్తగా వెళ్ళి కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఇశ్రాయేలీయులకు రాజు ఎవరమ్మా? సౌలు. అందరికీ తెలుసు కదా, మీకేం తెలియకుండా ఉండదు కదా. నేను ప్రతిదీ కూడా చాలా సున్నితంగా వివరించి చెప్తూ ఉంటాను. నేను వాక్యం చెప్పేటప్పుడు ఏదో గలిబిలి గందరగోళం అసలు చేయను. ఎప్పుడు కూడా అరవటము కేకలేయటం అసలు నా వల్ల కాదు. ఉన్నది మీకు అర్థం కావడానికి ఎంత చెప్పాలంత ప్రయాసపడతాను. మధ్యలో 100 సార్లు హల్లెలూయాలు, మధ్యలో 100 సార్లు స్తోత్రాలు, మధ్యలో 100 సార్లు ఆమేన్లు నేను అసలు చెప్పను. చెప్పేది అర్థం కావడానికి, మీకు అర్థం అవడానికి చెప్తాను. బాగా గమనించి ఆలోచించాను. ఇక్కడ సౌలు రాజుగా ఉన్నటువంటి దినాలలో దేవుడు సౌలును రాజుగా ఉండకుండా విసర్జించాడు. రాజుగా ఉండకుండా విసర్జించినప్పుడు తదుపరి ఒక రాజు కావాలని అందరికీ తెలుసు. రాజు వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజు కావాలిగా. కానీ ఇప్పుడు సౌలు అధికారికంగా ప్రకటన చేయబడలేదు, కానీ ఆధ్యాత్మికంగా దేవుడు రాజుగా ఉండకుండా సౌలును తొలగించాడు. అధికారికంగా ప్రకటన రాలా రాజ్యంలో. సమూయేలుకు మాత్రమే తెలుసు, ఇదిగో నా ఆజ్ఞ మీరినందుకు సౌలును రాజుగా ఉండకుండా నేను విసర్జించితిని అని సమూయేలుతో చెప్పాడు. ఇప్పుడు సమూయేలు దిగులు పడుతున్నాడు. దేనికి? ఇప్పుడు రాజు లేడు, నెక్స్ట్ ఎవరిని రాజుగా ఎన్నుకుంటాడు దేవుడు అని ఆయన దిగులు పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ ఉండగానే ఈ సందర్భంలో సమూయేలు దగ్గరికి ఒక వర్తమానం వస్తుంది. సమూయేలు, నువ్వు బెత్లెహేములోనికి వెళ్ళు, బెత్లెహేములో యెస్సాయి కుమారులలో నుంచి ఒకరిని నేను రాజుగా ఎన్నుకుంటానన్నాడు. ఇప్పుడు వెంటనే తన యొక్క కొమ్ము తీసుకొని తైలంతో నింపుకొని యెస్సాయి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. యెస్సాయి ఇంటి దగ్గర పోగానే యెస్సాయి యొక్క ఇంటిలో పెద్ద కుమారుడైనటువంటి యావాబు ఎదురుగా రాగానే సమూయేలు ఏమనుకున్నాడంటే, చూడటానికి అందంగాను, చూడటానికి వైరుధ్యంగాను, ఎత్తు మట్టము అంతా బాగుంది, దేవుడు ఏర్పరచుకుంది ఏం నేను అనుకున్నాడు. అతను చూసి ఇక తొందర ఏం చేయకుండా అభిషేకించాలనుకొని అతని దగ్గరకు రమ్మన్నాడు. అతని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని అడుగుతున్నాడు, సమాధానం ఏమీ రావటం. ఓకే, నువ్వు పక్కా బాబు. నెక్స్ట్ ఇంకొక మనిషిని పిలిచాడు, ప్రార్థన చేస్తున్నాడు, సమాధానం రావటం. నువ్వు పక్క బొమ్మన్నాడు. అలా మొత్తాన్ని పిలిచాడు, సమాధానం ఏమీ రాలేదు. ఇప్పుడు మళ్ళా సమూయేలుకు ఒక డౌట్, అయ్యా యేసయ్యా నీకు ఎంతమంది అయినా కుమారులు అనగానే ఇంతేనయ్యా, నాకు ఇంకా ఎవరు కూడా పనికొచ్చే ఎవరు లేరు అంటున్నాడు. ఆయన పనికొచ్చే వాళ్ళు ఎవరు లేరు అనగానే ఇంకా ఎవరన్నా ఉన్నానంటే ఒకడు ఉన్నాడే పనికి మాలినోడు, వాడు దేనికి పనికి రాకపోతే ఏం చేశాను, గొర్రెలు కాసుకొని పంపించాను, వాడు ఉన్నాలా. ఎవరంట? పనికి మాలినోడు. అంటే తల్లిదండ్రులు కూడా ఇష్టం లేదు వాడంటే.
అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు కూడా ఇష్టం. ఎందుకంటే పనికి మాలినోడు ఏం చేశాడు? అప్పుడప్పుడు మనం అంటాం పిల్లల్లో, దేనికి పనికి రాకపోతే గొడ్లు కాసుకోమంటారు. అట్నే మనోడు కూడా దేనికి పంపించారు? గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. ఈ పనికి మాలినోడిని పిలవగానే వెంటనే సమూయేలుకు వర్తమానం వచ్చింది, నేను ఎన్నుకునిన వాడు ఇతడే అన్నారు. ఇప్పుడు వెంటనే అతన్ని అభిషేకించాడు. అతన్ని అభిషేకించిన తర్వాత సమూయేలు వెళ్ళిపోయాడు. దావీదు జీవితంలో జరిగిన సంఘటనని మీకు తెలుసు. గొలియాతు దగ్గరికి వెళ్ళారు, గొలియాతుని కొట్టాడు, గొలియాతుని చంపిన తర్వాత మళ్ళా అలా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే దావీదు గొలియాతుని చంపాడో ఇప్పుడు సౌలు మనసులోకి ఏమొచ్చింది? అసూయ. మన చెప్పే కదా కాణిపేట ప్రాంతంలో ఇష్టపు బుద్ధి వచ్చేసింది. వెంటనే ఏం చేశాడంటే, సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. ఎవరిని చంపాలనుకున్నాడు అంటే, యుద్ధం చేసి ఫిలిష్తీయులలో ఉన్నటువంటి గొల్యాతును చంపటం ఎవరి వల్ల కాకపోతే దావీదు వెళ్ళి చంపితే అతనికి రావాల్సింది ఏమిటి? ఘనతలు. కానీ ఏమొచ్చాయమ్మా? ఏమొచ్చాయి? ఘనతలు వచ్చాయా రాలేదా? వచ్చాయి చెప్పండి త్వరగా. వచ్చినాయి. ఏమన్నాడు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నాడు. ఇప్పుడు పని చేస్తున్నటువంటి సౌలుకు, రాజుగా ఉన్న సౌలుకు దావీదు మీద కోపం వచ్చి, అయ్యో ఈయన్నే పొగుడుతున్నారు జనాలని పైన కోపం వచ్చేస్తుంది. వెంటనే సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. ఇప్పుడు దావీదు సౌలు కంటపడకుండా పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? కొండల్లోనికి, లోయల్లోనికి పారిపోయాడు. ఒకనొక గుహలో ఉన్నాడు. ఇప్పుడు మనోడు తల దాచుకోవడానికి గుహలో దాక్కున్నది, ఆ గుహలో ఉన్నాడు. సౌలు కొడుకు దావీదును తరుముకుంటూ అదే గుహలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలు అలసిపోయి అక్కడ పడుకొని నిద్రపోతున్నాడు. పక్కనే పెద్ద ఈట పట్టుకున్నాడు. ఏటని తెలుసు కదా, మనం బర్ష అంటాం చూడండి, అలాంటిది పక్కన పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే దావీదు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే, ఇదిగో దేవుడు సౌలుని నీకు అప్పగించాడు, ఇప్పుడు ఒక్క దెబ్బతో సౌలును చంపేసి నువ్వు వెళ్ళిపో, ఇక నీకు శత్రువు అనేవాడు ఉన్నాడు అన్నాడు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? ఎంతగా తెలుసుగా? దేవుడు అభిషేకించిన వాణిని ముట్టకూడదు. ఎంత గొప్పడమ్మా దావీదు! దేవుడు అభిషేకించిన వాడిని ఏమనకూడదు. ఈ రోజు దేవుడు అభిషేకించిన వాడిని నోటికి ఎంత మాటలు వస్తే అంత మాటలు అనే సమాజం ఇది. ఎందుకంటే సమాజం అంటే సంఘమే అంటుంది, పక్కన సమాజం అంటే. ఇప్పుడు దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదు అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవకాశం ఉన్నా కూడా సౌలునేమి చెయ్యలేదు. అక్కడి నుంచి పారిపోయి పక్కన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయారు. ఎవరి దేశంలోనికి? ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయారు. ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం ఇప్పుడు తీయండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం తీసారమ్మా, 29వ అధ్యాయం. 29వ అధ్యాయం తీసారమ్మా. ఇప్పుడు ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆకీషు. ఏం పేరమ్మా? ఆకీషు రాజు. ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మనోడు చెప్తున్నాడు, అయ్యా నేను తలవార్చుకోవటానికి మీ దగ్గర ఎక్కడైనా కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వంటయ్యా అన్నాడు. ఏమంటున్నారమ్మా? నేను తలదాచుకోవటానికి మీ దగ్గర ఎక్కడైనా కొద్దిగా స్థలం ఉంటే ఇవ్వమని చెప్పగానే వెంటనే ఏమన్నాడు తెలుసా ఈ ఫిలిష్తీయుల రాజు? ఇదిగో నువ్వు వెళ్ళి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ నువ్వు తలదాచుకోమని దావీదును అక్కడికి వెళ్ళి పంపించాడు. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. బాగానండి, దావీదు ఫిలిష్తీయుల దగ్గర వాళ్ళ దగ్గర తలదాచుకొని జీవిస్తున్నారు. దావీదుతో కూడా కొంతమంది ఉన్నారు. ఒకడే కూడా దావీదుతో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఇక్కడ ఉంటూ ఉండగానే ఇప్పుడు ఆకీషు రాజు అందరూ కూడా అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఫిలిష్తీయులు ఎవరితో యుద్ధం చేయడానికి పోతున్నారు? సౌలుతో యుద్ధం చేయడానికి పోతున్నారు.
బాగా వినండి. ఎవరితో యుద్ధం చేయడానికి పోతున్నాడు? సౌలుతో యుద్ధం చేయడానికి పోతున్నాడు. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు సౌలుతో యుద్ధం చేయడానికి పోతున్నారో అప్పుడు మనోడు దావీదు కూడా పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు దావీదు? ఫిలిష్తీయుల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు అందరూ ఎవరితో యుద్ధం చేయడానికి పోతున్నారు? ఇప్పుడు మనోడు ఎవరి మీదకి యుద్ధానికి పోవడానికి రెడీ అయ్యాడు? ఫిలిష్తీయులతో కలిసి సౌలును చంపడానికి పోతున్నాడు. దొరికినప్పుడు సౌలును చంపంటే ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను, అసలు మీద ముట్టను, అతన్ని ఏమన్నట్టు కూడా తప్పే అన్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గర పోయాక బుద్ధి ఏమైంది? ఒక్క దెబ్బతో సౌలును చంపేసొస్తాను, అకీషు రాజా నన్ను చేర్చుకొని పో, నేను వచ్చి ఆ సౌలును ఒక్క దెబ్బతో చంపుతానన్నాడు. అసలు ఏం మారిపోయింది ఈ బుద్ధి? ఇప్పుడు సౌలు దేవుడు అభిషేకించినాడా కాదా? మరి అక్కడ దొరికినా కూడా చంపలేదు. అక్కడ ఎవరి భయం ఉంది? మరి ఇక్కడికి వచ్చాక ఏమైంది? ఫిలిష్తీయులతో కలిసిపోయాడు అన్నమాట. ఫిలిష్తీయులు రాజు దగ్గర పోయాడు. ఫిలిష్తీయులు చెప్పినట్టు అంటున్నాడు. ఫిలిష్తీయులకు లోబడిపోయాడు. ఇప్పుడు ఫిలిష్తీయులు లాగా నడుచుకుంటున్నాడు. అలా నడుచుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళలాగా నడుచుకోకపోతే ఏం చేస్తారక్క? చంపేస్తారా? ఇంట్లో నుంచి అలబడతారు అంతే కదా. ఇప్పుడు అది ఇల్లే కదా, మా దేశం నుంచి చెల్లిపోరు అంటారు. ఇప్పుడు వెళ్ళిపోకుండా వాళ్ళ దగ్గర తాదోసుకోవాలంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధానికి పోతున్నాడు? సౌలు మీదకి యుద్ధానికి పోతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? రాజా నేను కూడా మీతో యుద్ధానికి వచ్చేదను, నేను మీతో యుద్ధానికి వచ్చి ఆ సౌలును ఒక్క దెబ్బతో తల నరికేసి నీ దగ్గర తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు వెంటనే బాగా గమనించి ఆలోచించండి. ఆ ఫిలిష్తీయులతో కొంతమంది వచ్చి అంటున్నారు. ఏమంటున్నారంటే అక్కడ నేను చదవటమా 29వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావాలను అని ఆకీషుని అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతని కాడ ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదు. ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనుషుని నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధమునేమో, దేని చేత అతడు తన యజమానునితో సమాధాన పడును, మన వారు తలలు ఛేదించి తీసుకొని పోవుడు చేతనే కదా. ఏమంటున్నాడంటే, అయ్యా వస్తున్న వీళ్ళు ఎవరు అంటున్నారు? ఆయన పేరు దావీదు అన్నాడు. ఏంటట? ఈ పేరు ఇంటే ఎవరు రాబోతుంది? హెబ్రీయుడు రాబోతుంది. ఈడేమన్నా హెబ్రీయుడా? అవును, ఇంతకు ముందు సౌలు దగ్గర పనివారిగా ఉన్నటువంటి సౌలు దాసుడైన హెబ్రీయుడేను, మన గొలియాతును చంపింది కూడా ఈడేను అన్నాడు. అవునా, మనోడిని చంపడాన్ని తీసుకొచ్చి పక్కలో పెట్టుకోవడం కాకుండా ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధానికి పోమంటున్నాడు. ఏంది ఈడు వచ్చాడా? ఈడు బుద్ధి మంచిదేనా? అప్పుడేమో వాళ్ళ కాడికి పోతే వాళ్ళ లాగున్నాడు, ఈడ కాడికి వస్తే మనలాగా మారిపోయాడు. రేపు మళ్ళా వాళ్ళ కాడికి పోతే మనకెదురు తిరగడం ఏంది? ఈయన నమ్మొచ్చా? అందుకని వాడు వస్తే నేను యుద్ధానికి రామన్నా. ఇప్పుడు అంటేనే రాజు ఏమంటున్నానంటే, దావీదు దయచేసి నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కాబట్టి చూడండి 6వ వచనం చదవండి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నువ్వు నిజముగా యథార్థపరుడివై ఉన్నావు, దండులో నువ్వు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు, కానీ సర్దారుని యందు ఇష్టము లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారులు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, ఏమంటున్నాడు? అయ్యా వచ్చిన వాళ్ళందరూ నిన్ను ఒప్పు కావటం లేదు, నువ్వు తిరిగి మళ్ళా నీ స్థలానికి వెళ్ళిపో, మేమే యుద్ధానికి పోదామన్నాడు. ఇప్పుడు చంపరంగా వెళ్ళిపోవాలా వెళ్ళిపోకూడదా? ఇప్పుడు మనోడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడు వగు రాజా. ఏమంటున్నాడమ్మా? నా ఏలిన వాడు వగు అంటే ఏలిన వాడు అంటే
నన్ను ఏలుకునేవాడా, నా రాజువు, నా అధిపతివి, నా దేవుడువు, నాకు నువ్వే దిక్కు అన్నట్టుగా పొగుడుతున్నాడు. ఎవరిని? ఆకీషు రాజు. ఆకీషు ఎవరు? ఫిలిష్తీయుడు. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇక్కడ గుర్తు పెట్టుకొని ఒక్కసారి కొంచెం ఎనికి గుర్తు పెట్టుకోండి. 17వ అధ్యాయం చదవద్దు ఎనికిపోండి. ఎనికిపోయినప్పుడు గొల్లియాతు ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ మనోడుండి సౌలుతో ఏమన్నాడు? నా ఏలిన వాడవైన రాజా, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతలేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, సున్నతలేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడు కుక్క లాంటి వాడు, వాడు నక్క లాంటి వాడు, వాడు మన చేతిలో దేనికి పనికిరాని నా కాలి కింద చెప్పు లాంటి వాడు అన్నాడు. ఆ చెప్పు లాంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడు? ఆమేన్. అంటే అవకాశం వచ్చినప్పుడు కాళ్ళ కిందికి పోవడానికి కూడా రెడీ అయిపోయారు జనాలు. అవకాశం దొరకకపోతే ఒకలాగా, అవకాశం అయితే కాళ్ళ కిందే ఉంటావా? ఎందుకు? నీ అవసరాల కోసం ఏదైనా చేస్తావా? ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నిలబడితే సచ్చేదాకా నువ్వు ఎలా ఉండాలి? తలగానే ఉండాలి, కానీ ఎప్పుడు కూడా కాళ్ళ కడిగి పోకూడదు. దావీదు పోయాడు అవకాశాన్ని బట్టి. ఇప్పుడు వెంటనే దావీదు చేసినటువంటి పొరపాటుకు ఇంకా ఎందుకు రానమ్మా 30వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి బాగా, లేకపోతే 1 నుంచి చదవండి. దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయుల దండు దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి వాళ్ళకున్న సమస్త సంపదను, పిల్లలను, భార్యలను ఉన్న వాళ్ళందరినీ దోచుకొని మొత్తాన్ని తీసుకొని పోయారంటమ్మా. వీళ్ళేమో సౌలుని చంపడానికి పోతే దేవుడు వచ్చి ఈ నెలలను తగలబెట్టించారు. వీళ్ళ ఇల్లు తగలబడిపోయినంత, వీళ్ళ పిల్లలను, వీళ్ళ భార్యలను, వీళ్ళ పశువు సంపద, వీళ్ళ కలిగిందంతా కూడా సమస్తమును అమాలేకీయులు ఎత్తుకుపోయారంట. ఎత్తుకుపోగానే ఇప్పుడు ఏమైపోయింది? ఆ దావీదుతో ఉన్నారు చూడండి కొంతమంది, వీళ్ళందరికీ ఎవరి మీద కోపం వచ్చిందమ్మా? దావీదు మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు? దావీదును రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఏం తప్పు చేశాను రాళ్లతో కొట్టాలనుకున్నాడు? మా వినండి బాబు, మీరు బైబిల్ ఎందుకు చదువుతారు? అసలు బైబిల్ నేను చూడొద్దు అంటుంటే మీరు ఎందుకు చదువుతున్నారు? నాకు అర్థం కాదా? బైబిల్ మీరు చూడొద్దు, రాసి పెట్టుకోండి, ఇంటికి కూడా చదవండి. నేనే చదువుతున్నాగా, మీకు ఎందుకు అంత శ్రమ? చూడండి, నా బైబిల్ చూడండి, మాట్లాడండి చాలు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఇప్పుడు దావీదు ఏమైపోయాడు? తన చుట్టూ ఎందరూ ఉన్నా ఒంటరి వాడైపోయాడు. జనాలు ఉన్నారు కదన్నా, దావీదుతో ఉన్నారు కదా, ఉన్నారు. నీ ఇంట్లో నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉన్నది, నీ పిల్లలు ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ తోబుట్టులు ఉన్నారు. కానీ నీ యొక్క బాధ చెప్పుకోవడానికి ఒక్కడు నీకు లేడు. అది ఒంటరితనం అంటే. సంతోషాన్ని పంచుకోవడానికి ఒక్కడూ లేడు, ఆనందాన్ని పంచుకోవడానికి ఒక్కడూ లేడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పడానికి ఒక్క దిక్కు లేడు. అదే ఒంటరితనం అంటే. ఎంతమంది మధ్యలో ఉన్నా నువ్వు చూడటానికి పైకి నవ్వుతున్నావు, కానీ లోపల కుమిలిపోయినటువంటి ఒక బాధతో ఉన్నావు. ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటాడు దావీదు? అమ్మే, ఎవరితో చెప్పుకుంటాడమ్మా? ఎవరితో చెప్పుకుంటాడు? దేవుడితో చెప్పుకుంటాడా? దేవుడితో ఎందుకు చెప్పుకుంటాడో చెప్పుకోడు. ఆయన దగ్గర నుంచి అది వచ్చింది, మళ్ళీ అక్కడికి పోతా. చెప్పుకోవడానికి దిక్కు లేడు. చూస్తేనేమో దావీదు మధ్యలో ఉన్నారు, చుట్టుపక్కల అందరు ఉన్నారు. వీళ్ళందరూ దావీదు మీద విసుమ చూపుతున్నారు. దొరికితే రాళ్ళు తీసుకొని కొడదాం అనుకున్నారు. నువ్వు అనుకుంటున్నావు అప్పుడప్పుడు మీ ఇళ్లలో ఒక్కలు ఉన్నారు అనుకుంటున్నారు. ఇంటి నిండా జనమంది ఎందుకు ఎప్పుడు దిగులుతో ఉంటావంటే వాళ్ళకి తెలియదు నీ ఫీలింగ్ చెప్పుకోవడానికి నీ ఇంట్లో మనుషులు లేరు అని. మరి ఉన్న వాళ్ళందరంటే వాళ్ళ ఫీలింగ్ నీ మీద పెట్టి నిన్ను ఆడిపోసుకునేవారు, కానీ నీ సంతోషం కానీ నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు చెప్పుకోవడానికి దిక్కు లేరు. అదే ఏమంటుందంటే ఆధ్యాత్మిక ఒంటరితనము. దీన్ని అంటారు. దేనంటారు? ఆధ్యాత్మిక ఒంటరితనము. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నారు. ఈరోజు స్నేహితులు దినోత్సవం అంట. నిజమైన స్నేహితులు ఎవరు ఉన్నారు? ఎవరికైనా అవసరానికి వాడుకొని వదిలేస్తుండే అందరూ. నీ బాధ వచ్చినప్పుడు నిజంగా ఒక స్నేహితుడితో చెప్పుకోవాలనుకుంటే అలాంటి స్నేహితుడి కష్టాల్లోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను, ఆపదలోను నీకు తోదుడు వాదుడుగా ఉండేవాడు లేడు. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ దావీదు కూడా ఒక ఒంటరి వాడైపోయాడు. ఇప్పుడు ఈ ఒంటరి వాడిపోయినప్పుడు ఎవరు కావాలి? ఒంటరితనంలో ఎవరి దిక్కు?
వెళ్ళిపోయారు, డైరెక్ట్ గా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చూడండి బాగా గమనించండి. పిమ్మట దావీదు ఏబోదుని చమ్మని యాజకుడకు అహీమెలెకునకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు దగ్గర పోయి ఏబోదు తీసుకురామని ఏబోదు ధరించుకొని దేవుడి మందిరంలోకి పోయి దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నేను చేసిన తప్పును క్షమించు, నేను చేసిన అపరాధమును క్షమించు, నేను నీకు వ్యతిరేకముగా నువ్వు అభిషేకించిన సౌలు మీదకే ఎదురు తిరిగాను. ఇదిగో ఒక ఫిలిష్తీయుడిని నేను యాజకు ఏలిన వాడన్నాను, అతని దాసుడినయ్యానన్నాను. అతనికి నేను దాసుడిని కాదు, నేను నీకే దాసుడిని. ఎందుకంటే చూడండి, అక్కడ మీరు ఎంత చదివినప్పుడు, నా ఏలిన వాడు ఒక రాజా నీ శత్రువులతో యుద్ధం చేయుటకై నేను రాకున్నట్టు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైనా. ఎవరి దాసుడయ్యాడు ఇప్పుడు? ఎవరి దాసుడు ఇప్పుడు? ఇక్కడ ఫిలిష్తీయులకు దాసుడైపోయాడు. కొన్ని దినాలలో మీరు ఎవరికి దాసులు అవుతున్నారు మీ జీవితాలలో? ఫిలిష్తీయులు లాంటి దెయ్యాలకు దాసులు అయిపోతున్నారు. అలా నేర్చుకునేది ఎవరు తెలుసా? లోకాధికారి. ఎవరమ్మా లోకాధికారి? అపవాది. నీ భర్తకు దాసుడివి, భార్యకు దాసుడివి, తల్లిదండ్రులకు దాసుడివి, పిల్లలకు దాసుడివి. వాళ్ళ కాడ కూర్చున్నవి నాకు అర్థం కాదా? కొన్ని పరిస్థితులలో నేను విలువలు కాపాడుకోమని చెప్పట్లా, విలువలు కాపాడుకో, గౌరవ అమర్యాద చేయమని చెప్పట్లా, చెయ్యి. కానీ దేవుడి విషయానికి వచ్చినాక వాళ్ళకి దాసుడు అయిపోయావేమో చూసుకో జాగ్రత్తగా. దాసుడు అయినందుకు ఏమైపోయాడమ్మా? ఉన్నదంతా పోయింది. తను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఏమి కాక ఒంటరి పాలైపోయాడు. ఇప్పుడు ఏబోదును తెమ్మని ప్రార్థన చేయగా, నువ్వు వెళ్ళును, ఆ యొక్క అమాలేకీయులను నీ చేతికి అప్పగిస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ పోతూ ఉన్నారు. కాల్చింది ఎవరు తెలియదు, తీసుకుపోయింది ఎవరు తెలియదు, ఎవరు వాళ్ళ యొక్క గుడారాలు తగలబెట్టారో తెలియదు. ఇప్పుడు పోతుంటే అమాలేకీయుల దగ్గర దాసుడిగా పనిచేస్తున్నట్టు ఐగుప్తీయుడు ఒకడు ఉన్నాడు. వాడు 3 దినాల నుంచి ఏమీ లేకుండా అక్కడ పడిపోయి ఉంటే వాడి దగ్గర పోయి వానికి పరిచారం చేసి వాడి కడుపు నిండా అన్నం పెట్టి వాడికి ద్రాక్షారసం ఇచ్చి వాడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎవడివి అనగానే వాడేమన్నాడు తెలుసా? ఇదిగో అమాలేకీయులైనటువంటి ఒకరి దగ్గర పని చేసేటువంటి పనివాడిని అన్నాడు. ఏంటి జరిగిందంటే, ఇదిగో మేము ఈ దినమున ఒక దినమున 3 దినాల కిందట ఆ దేశంలోనికి వెళ్ళి అక్కడ ఇల్లు తగలబెట్టి వెళ్ళిపోతూ ఉన్నాము. మార్గ మధ్యంలో నేను సమస్యలు పడిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను కుట్టారు, అనేక విధాలు పెట్టారని. కానీ అయితే మా వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయారో మాకు తెలియజేస్తావా అని అడిగారు. ఇప్పుడు వీడికి భయం వేసింది. వీళ్ళేమన్నారు? మా వాళ్ళు అన్నారు. కానీ అయ్యా వాళ్ళు మీ వల్ల ఆ దేశం మీద నన్నేమి చేయొద్దని బతిమలాడుతున్నారు. నేనేమి చెయ్యము, మా వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయారో మాకు తెలియజేస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతామన్నారు. ఇప్పుడు వెంటనే ఇద్దరు వాళ్ళని తీసుకెళ్లారు. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు చూడండి. అక్కడ చూడండి, బైబిల్ గ్రంథం నుంచి అదే 30వ అధ్యాయము 30వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను, మీరు చూడండి. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారిని కొందరు, వీరు మనతో కూడా రాక నిలిచిరి. ముందుకు చదువుగా చూడండి. 19 కుమారుడేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును తిరిగి రక్షించి తెచ్చుకొనెను. ఆమేన్. పోగొట్టుకున్నది మొత్తం తెచ్చుకున్నాడా లేదా? ఎప్పుడు ఎందుకు తెచ్చుకున్నాడు? పశ్చాత్తాపడ్డాడు, దేవుని బ్రతిమిలాడాడు, దేవుడు పోగొట్టిన మొత్తాన్ని మరలా తిరిగి దావీదుకు అప్పగించాడు. కాబట్టి మొదటి తప్పు చేశాడు దావీదు. ఇక్కడ మొదటి తప్పు చేశాడు. ఈ మొదటి తప్పు చేసిన దాని వల్ల అతడితో కలిగినదంతా పోయింది. మరలా దేవుని దగ్గర పోయి పాపం ఒప్పుకొని ఇప్పుడు ఎవరికి దాసుడైపోయాడు? దేవునికి దాసుడయ్యాడు. దేవుడే సమస్తమును తిరిగి తనకు అప్పగించాడు. మీరు లోకానికి దాసులైతే మీకున్నదంతా కూడా అపవాది ఎత్తుకొని పోతే మీ దగ్గర ఏమీ ఉండదు. మీరు ఎంతమందిలో ఉన్నా ఏమీ దిక్కు ముక్కులు నువ్వు అనాథలుగా ఉన్నట్టే. 1000 మంది ఉండొచ్చు నీ ఇంట్లో, నిన్ను పట్టించుకునే దిక్కుండరా. దావీదు చుట్టూ అంతమంది ఉన్నారు, పట్టించుకునే దిక్కులే.
ప్రతి ఒక్కడు నోటికే మాటలతో మాట మాట్లాడుతుంటాడు. పనికి మానవుడు కూడా మాట్లాడితే అసలు మాట్లాడొచ్చమ్మా? పనికి మానవుడు కూడా మాట్లాడే రేంజ్కి దావీదు రేంజ్ ఏంది? ఎవరిలో చెప్పాడమ్మా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. 10,000 మందిని చంపినోడిని ఆఫ్టర్ పనికి మానవుడు కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడంటే అర్హత ఎక్కడ పోయింది? ఫిలిష్తీయుడికి దాసుడు అవటం వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల దేనికి పనికిరానోడు కూడా నిన్ను అంటున్నాడు ఈరోజు. కారణం ఆ తప్పు నీలో ఉన్నది కాబట్టి. కానీ దేవుడి దయ వల్ల దావీదు సమస్తమును మళ్ళా తిరిగి సంపాదించాడు. ఇక రెండో సందర్భం అనుకుంటా. ఈ సందర్భం చూడండి. ఇప్పుడు మనము మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి, లేకపోతే మొదటి దినవృత్తాంతములు 13, 14, 15 వచ్చిన తర్వాత చదువుకునేటి మనక. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13, 14, 15 వచ్చిన. ఇక్కడ జరిగిన సందర్భం కూడా మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా. ఇప్పుడు దావీదు తన యొక్క రాజనగరిలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. వాక్యం వినండి. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ తన నివాసంలో చేస్తున్నప్పుడు ఇప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, దేవుని మందసం ఎక్కడుంది? బయట ఉంది. గుడారం బయట ఉంది. బయట ఎక్కడ ఉంది? ఆ యొక్క మేలకు వాగు దగ్గర వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉంది. ఆ దేవుని మందసం అక్కడ ఉన్నది కాబట్టి ఇప్పుడు దేవుని మందసాన్ని నా ఇంటి దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. ఎక్కడ తెచ్చిపెట్టుకోవాలి అంటే దావీదు నగరం మందు అన్న రాయబడింది బైబిల్. తన ఇంటి దగ్గర తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకు ఇంటికాడ పెట్టుకోవాలి? ఇది ముందు జరిగింది, అది తర్వాత కదా, ఇది ముందు జరిగింది. ఎందుకు ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు? ఆ మందస్సం నా ఇంటి దగ్గర ఉంటే ఇశ్రాయేలీయులు మొత్తము బలి అర్పించడానికి గాడికి రావాలి, ఆ మందసం దగ్గరికి రావాలి. వాళ్ళు ఆ మందసం దగ్గరికి వచ్చినప్పుడల్లా నన్ను పొగడాలి. రాజు గొప్పవాడు. రాజు అడుగుకుంటాడు, మందసం పక్కనే కూర్చుంటాడు కదా. వచ్చిన వాళ్ళందరూ దండాలు రాజు దండాలి అంటుంటే నేను గొప్పవాడు అయిపోవాలని ఆలోచన. అంటే స్వార్థం కోసం తెచ్చుకోవాలనుకున్నాడు మందసాన్ని. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు తెలుసా? ఇదిగో రమ్మన్నాడు. వచ్చినారు. ఒక కొత్త ఎద్దుల బండి తయారు చేయమన్నాడు. ఏంటంటమ్మా? ఎద్దుల బండి కొత్తది ఒకటి తయారు చేయమన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎద్దుల బండి తయారు చేశాడు. మరలా పిలిచాడు. ఎప్పుడు కాడి పోయినటువంటి 2 కొత్త ఎద్దులు తీసుకురమ్మన్నాడు. 2 ఎద్దులను తీసుకొచ్చాడు. ఎద్దులను తీసుకొచ్చిన తర్వాత మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మందస్థాన్ని తీసుకొని రమ్మన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు. ఆ మందస్థాన్ని కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించారు. ఎక్కించి తీసుకొని వస్తూ ఉండగానే ఆ మార్గ మధ్యంలో ఒక వాగు దగ్గర ఆ ఎద్దు యొక్క కాలు కొంచెము పెరిగిందేమో, ఆ బండి మురిగింది. బండి వరకగానే మందసం ఏమవుతుంది? కింద పడుతుంది. మందసం కింద పడుతుంది అనగానే అక్కడ ఉన్నటువంటి ఒక దాసుడు ఏం చేశాడు తెలుసా? సైన్యాధిపతి ఆ యొక్క మందసాన్ని పట్టుకున్నాడు. మందసం పట్టుకోవడం వల్ల దేవుని కోపము అతని మీదకి వచ్చి ఉజ్జాను చంపాను. ఇప్పుడు వెంటనే ఉజ్జా చనిపోయాడని దావీదు కినబడింది. అయ్యో ఉజ్జా చనిపోయాడు. అయ్యో ఉజ్జా చనిపోయాడా? ఎందుకు చనిపోయాడు? ఏంటి ప్రాబ్లం అనగానే ఇప్పుడు మళ్ళా వెళ్ళాడు. ఏం చూశాడు? ఇది ధర్మశాస్త్రం చూడాలి. మందస్థాన్ని ఎలా తీసుకురావాలన్నాడు. మందస్థాన్ని కహాతీయులు మాత్రమే మొయ్యాలి, యాజకులైన కహాతీయులు మాత్రమే మొయ్యాలి, వేరే వాళ్ళు మొయ్యకూడదని వెంటనే కహాతీయుల దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి మందస్థాన్ని మోసుకొని రమ్మన్నాడు. అంటే ఇంతకు ముందు మరి కొత్త ఎద్దుల బండి మీద ఎందుకు తీసుకొచ్చాడు? బాగా ఆలోచించండి. కొత్త ఎద్దుల బండి మీద ఎందుకు తీసుకొచ్చాడు? మనోడు మన్నడు దాపింది ఎవరి దగ్గర? ఎవరి దగ్గర మన్నడు దాపింది మనోడు? ఎవరి దగ్గర అమ్మా? ఫిలిష్తీయుల దగ్గర. ఫిలిష్తీయుల దేవతలకు వాళ్ళ పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు? మందసాన్ని అక్కడ నుంచి వేరే చోట పంపించినప్పుడు కొత్త ఎద్దుల బండిలు చేయించి ఎప్పుడు కాడిపోయిన ఆవులను పెట్టి దాని మీద ఆ యొక్క మందసాన్ని పెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా వాళ్ళ దేవతలు కానీ దేవుళ్ళను కానీ ఊరేగించేటప్పుడు వాళ్ళు అలాగనే చేశారు. ఇప్పుడు మనోడు ఏ పద్ధతి తెచ్చి పెట్టాడు? ఫిలిష్తీయుల పద్ధతి తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడప్పుడు మనం కూడా ఒక లోక పద్ధతి తీసుకొచ్చి దేవుళ్ళని పెడతాం. చేసేది ఎవరి మ్యారేజ్? క్రిస్టియన్ మ్యారేజే. కానీ ఏం చూడాలి? ఇది నక్షత్రం చూడాలి. ముహూర్తం లేకపోతే పాస్టర్ పెళ్లి చేసినా జరగదు అంతే.
అరే మోటార్తో నీకే పడంటే అమ్మ కాదు, ఇది మోటార్లో పెళ్లిళ్ళు జరగకూడదు. మరి ప్రార్థన ఎందుకు? ఇంకొకరిని తీసుకొచ్చి చేపించుకోవచ్చుగా పెళ్లి. నేను ప్రార్థన పోతున్నా, బైబిల్ తీసుకుని ప్రార్థన పోతుంది. వద్ద మళ్ళీ ఉంటుంది ఏడిగా పోతున్నా అంటే కుక్క పిల్లాడికి వచ్చిందా మళ్ళీ అంతా నువ్వు వచ్చేదాడికి. మరి కుక్క పిల్లాడి పోతే నీకేమవుతుంది అంటే ఈ మధ్యలో ఏమైనా పెద్ద హెలికాప్టర్ పైనుంచి వచ్చి నీ మీద పడుద్దా? అర్థం కాల దేవునికి. దేవుని యొక్క లోక పద్ధతులు మొత్తం తెచ్చి దేవుళ్ళని పెట్టేసి లోకము. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? నష్టాలు తెస్తున్నారు నీకు. మీరు అనుకుంటారు నేను ఇలా వెళ్ళిపోయాను ఏమైనా జరుగుద్ది అనుకున్నా, ఖచ్చితంగా జరుగుద్ది. దేవుడిని నమ్మడానికి ఏం జరగదు, నమ్మినోడికి మాత్రం అనుమానాలతో ఖచ్చితంగా జరుగుద్ది. నేను ఏది రాకూడదు అనుకున్నానో అదే నాకు వచ్చింది అన్నాడు ఎవరు? యోబు. ఇప్పుడు వెంటనే దావీదు పొరపాటు వల్ల ఏమి జరిగిందంటే ఒక మనిషి ప్రాణము పోయింది. ఆమేన్. మనిషి ప్రాణం పోయింది. మందసం తెచ్చుకున్నాడు లేదా? తర్వాత కహాతీయులు పంపించాడు. పద్ధతి ప్రకారంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా, ఆ ఆజ్ఞల ప్రకారంగా బలి అర్పించుకుంటూ మందసాన్ని తీసుకొచ్చాడు. దావీదు యొక్క గుడారం ఆ యొక్క దావీదు నగరంలోనికి తీసుకొచ్చుకున్నాడు. మొట్టమొదట పోగొట్టుకున్నాడు, సమస్తమును తెచ్చుకున్నాడు. రెండోసారి తప్పు చేసినప్పుడు ఏం జరిగింది? ఒక ప్రాణము పోయింది. ఆమేన్. రెండోసారి తప్పు చేసినప్పుడు ఏమైంది? ఒక ప్రాణం పోయింది. మొదట్లో ప్రాణం ఏం పోలా, రెండోసారి తప్పు చేసినప్పుడు ఒక ప్రాణం పోయింది. మందసాన్ని తీసుకొచ్చుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు మళ్ళా. ఇప్పుడు మూడవ మారు విన్నవరమ్మా? మూడవ మారు. మొదటిసారి తప్పు చేశాడు, సమస్తాన్ని తెచ్చుకున్నాడు, ఏమి నష్టం జరగల. రెండో మారు తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, అయినా ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు మూడో మారు జరిగిన సందర్భం ఇది. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11-12 అధ్యాయాలు తర్వాత చదువుకోండి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11-12 వచనాలు. ఇది మీరు తర్వాత చదువుకోండి. 11-12 వచనాలు. ఇది మీ అందరికీ తెలిసింది. ఆ తెలియని ఎవరు లేదు. ఈ సందర్భం అందరికీ తెలుసు. ఏం చేయాలి కానీ తెలియగానే కటకి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజులకు ఒక పద్ధతి ఉన్నది. ఏం పద్ధతి ఉందంటే వాళ్ళు ఇశ్రాయేలీలందరూ కనుక వసంతకాలం వచ్చినప్పుడు రాజులందరూ ఏం చేయాలి? దేశ సరిహద్దుల్లోనికి వెళ్ళి ఎవరైనా మన మీద పొంచి ఉన్నారా, మనం ఎవరైనా నాశనం చేస్తారా, మనం ఎవరైనా యుద్ధం చేయడానికి ఉన్నారని పోయి దేశ సరిహద్దులో తిరిగి రావాలి. కానీ మనోడు పాపం అలిసిపోయాడో ఏం జరిగిందో తెలియదు కానీ చెయ్యవలసిన పనిని మానుకొని ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాడు. ఎవరమ్మా? దావీదు. మరి మానుకున్నాడు, ఇంట్లో పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. మనకు ప్రశాంతి నిద్రపోతున్నాడు. సాయంకాలం అయిపోయింది. ఎంతతోటి పడుకుంటారు? పని పాటప్పుడు ఎంతతోటి పడుకుంటాం? 1 గంట తోటి పడుకుంటారా? 3 గంటల 5 గంటల లేరా? సాయంకాలం అయింది. మనోడు ప్రశాంతంగా లేచాడు. లేచినోడు గొప్పడు కదా. గొప్పడు ఏం చేస్తున్నాడు? ఏ పొద్దుపోక మిత్తి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. తిరగగానే పాప ఒక ఆమె పేద ఎదవరాలు పేద ఒక ఆమె అక్కడక్కడ బాత్రూంలో పైన రేకులు కూడా లేకుండా స్నానం చేస్తుంది. అయ్యగారు చూశాడు. చూసిన వెంటనే మనోడు ఏం చేయడు? ఛీ, నా కుమార్తె లాంటిది, లేకపోతే నా చెల్లె లాంటిది కదా, నేను చూడకూడదని మనోడు పక్క అవ్వాలా. చూసినోడు కన్నా అర్పణ చూతనే ఉన్నా. ఏమయ్యో కాలం వచ్చింది మనోడికి. పాపం మీరు అనుకోవచ్చు బుద్ధి అనే లేదని. మీరు అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పట్టి ఇటు తిరుగుతుంటే కట్టెక్క నాడు ఎదుగుతూ ఉండదు ఒకటి. ఏంటిది? ఆమేన్. పాపం అట్నే కనబడతాం. ఏం జరుగుతుందో అది అయిపోయేదా గోరు ముందుకి అలా మారిపోతుంది. బాగుంటే 2 నిమిషాలు ఆగులే. పని బాట లేకపోతే అదే జరుగుద్ది. ఏదో పని ఉంటాయి పరిష్కారు. అట్టనే చూశాడు. చూసిన వెంటనే రే రమ్మన్నాడు. ఎవరో అక్కడ స్థానం చెప్తున్నారు, నేను పిలుస్తున్నాను చెప్పమన్నాడు. పాపం రాజు కదా. మనోడికి అప్పుడు వయసు ఎంత? దగ్గర దాకా 50-53 ఉంటాయి. 50-53 వయసు. ఈ వయసులో ఈడిపోయే కాలం ఏమొచ్చింది నాకు అర్థం కాదు. రమ్మన్నాడు. వచ్చింది. ఏంది రాజు అన్నాడు. ఏమి లేదు, నాకు నీ మీద మనసు పడింది, నేను నీతో కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇదిగో నువ్వు పోతున్నావు కాబట్టి స్నానం చేసి వెళ్ళిపోమన్నాడు. ఎందుకు? స్నానం చేస్తే పాపం పోద్దారు మాకు. అంతే కదా ఇప్పుడు? అవునా కదా? మీకు తెలుసా కదా?
స్నానం చేస్తే పాపాలు పోతాయి, తలపైకి నీళ్ళు పోసుకుంటే పోతుంది పాపము. అట్టనే చేశాను అనమాట. స్నానం చేసి వెళ్ళిపోమన్నాడంట. పాప అమ్మగారు ఏం చేసింది, స్నానం చేసింది, పైన పడ్డ మరకలు కడుక్కుంది కానీ లోపల మరక ఊరు కడుగుతురు. స్నానం చేసింది, కటక్కని పోయింది, పోయి ఇంటికాడ కూర్చుంది, లోపల మరకదు కదా. అదేమైంది, మొలకేమైంది, విత్తనం ఏమైంది, మొలకెత్తింది. మొలకెత్తి ఫలం వచ్చింది. ఫలం రాగానే వచ్చేసింది మళ్ళీ అమ్మగారికి. ఏంది మళ్ళా వచ్చా చేసింది, ఆడిపోద్ది చేసింది. ఏమి లేదయ్యా, నాకు ఏదో డౌట్ వస్తుంది, నేను ఈ మధ్య పూర్వక వాంతులు చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరు కారణం, ఎవరు దేశంలో ఎంతమంది లేరు, ఎవరున్నారయ్యా? ఉన్నోళ్ళందరూ కూడా దేశ సరిహద్దులో యుద్ధాలు చేస్తుంటా, ఉన్న పనికి మానాడు నువ్వే కదా. నాకు అర్థం ఆడున్నాడు, యుద్ధానికి పోయాడు. నేనేమో ఆయన పంపిస్తున్నటువంటి డబ్బులతో ఏదో పోరుకోవడం అన్నం వండుకొని తింటా, నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నా. మధ్యలో నీలాంటి పనికి మాన దొంగ నాయాలు ఏడవుతారో నాకేం తెలుసు. నువ్వు అది కాక పెద్దరికంగా ఉన్నాడు, గొప్పడు అనుకున్నాడు, ఇద్దరు పనికి మానాడు నాకేం తెలుసు. జరిగింది అన్నాడు. అయితే ఏం చేయమంటావు? మరి ఏం చేయాలి, నీకే తెలియదు నాకేం తెలియదు. ఓకే, నీ ఇంటికి నువ్వు, నేను చూసుకుంటాను. రాజు కదా, రాజు దోచుకుంటే దెబ్బలు పర్వా. ఏదేం చేస్తాను అన్నాడు. వెంటనే ఇన్ఫర్మేషన్ పంపించాడు. ఎవరికి? యుద్ధముల దగ్గర ఉన్నాడు. ఆ ఉరియా ఉన్నాడు చూడు, మన ఇంటికి రమ్మని అన్నాడు. ఎందుకు రాజా? ఈడు యుద్ధం చేయడు, చేసేవాళ్ళని చేయలేరు. అర్థమైందా? మీరు ప్రార్థన చేయరు, చేసేవాళ్ళని కూడా పిలుస్తుంటారు. రాండి, పొద్దు గూగులు ఏం ప్రార్థన, పొద్దుడు కూర్చుని ముచ్చటిద్దాం, పనికి పోదాం. పొద్దు గూగులు మీరు చెయ్యరు, చేసేవాళ్ళు చేయలేడు. ఈ చేయనోడు ఏం చేశాడు, చేసేవాళ్ళు కూడా పిలుస్తున్నాడు, ఇంటికి రమ్మన్నాడు. వెంటనే రాజు పిలుచున్నాను కానీ ఏళ్ళు వాడ ఏంటి అన్నాడు. ఏమి లేదు, ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా 2 రోజులు ఉండి మళ్ళా బొమ్మన్నాడు. వెంటనే మనోడికి సాయంకాలం భోజనం పెట్టాడు, కడుపు నిండదన్నాడు. అక్కడే పడుకుంటుంది. ఏమంటున్నాడంటే, రే ఇంటికి బొమ్మంటే అన్నాడు. అంటున్నాడు, రాజా నేను నా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నా దేశంలో ఉన్న రాజు మీరు, నా తోటినటువంటి సైనికులందరూ దేశ సరిహద్దులో శత్రువులతో పోట్లాడి యుద్ధం చేస్తుంటే నువ్వు పెట్టినటువంటి పంచపక్ష పరవానాలు తిని ఇంటికి వెళ్ళి నా భార్యతో ఉండడానికి నాకు సిగ్గు లేదా అని అడుగుతున్నాడు. ఆయన నాకు బుద్ధుంటే నేను ఈ పని చేస్తానా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోనన్నాడు. ఒరి ఎట్టయితే కాదన్నాడు. మళ్ళా ఓకే అన్నాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు, మంచిగా పక్కనే కూర్చున్నాడు, శుభ్రంగా అన్నం పెట్టాడు, తిన్నాడు. తిన్న తర్వాత మనోడికి ఏం చేశాడు, రాజు కదా, ద్రాక్షరసం గ్లాసులు పోతున్నాడు. తాగురా, నువ్వు తాగు అంటున్నాడు. వాడు తాగాడు. ఇంటికి పోయి శుభ్రంగా రెస్ట్ తీసుకొని రేపు మనోడు బయటకు పోగానే అక్కడ పనులందరూ పడుకున్నాడు. వాళ్ళ మధ్యలో మనోడు పడుకున్నాడు. మళ్ళా సేమ్ యాక్సిడెంట్ ఏంద్రా ఇంటికి పోలేదంటే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగాడు. బుద్ధి నాకుంటే నేనైతే ఇంటికి పోను, నువ్వు అల్లా కాలేదు. ఇప్పుడు వెంటనే ఒక ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, దినవృత్తాంతంలో చూద్దాం. మొదట మనము సమయం రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, మాకు మీకు అర్థం కావడానికి చదివిస్తాను అంతే. అర్థం కావటానికి మళ్ళీ దీని గురించి ఏదో కాదు. చూడండి 11వ అధ్యాయము 14 నుంచి ఉదయమున దావీదు యుద్ధపు మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యావాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించాను. ఎవరికి ఉత్తరం రాస్తున్నాడు? యావాబునకు. ఈ రోజులాగా ఆ రోజు ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఈ రోజులాగా ఆ రోజు ఏమైనా ఉత్తరాలు పంపించడానికి ఏమైనా ఉందా? మరి ఎవరితో పంపిస్తున్నాడు? ఈ లెటర్ రాసి ఏమంతోనే పంపిస్తున్నాడు. ఇప్పుడే రాసిన లెటర్ మడత పెట్టాడు. నువ్వు దేశకెళ్ళి యావాబుకి ఇవ్వమన్నాడు. మార్గ మధ్యంలో మనోడు తీసి చదవచ్చుగా. కానీ నా రాజుల మీద నమ్మకం ఉంటూ నేను ఆయన ఇచ్చింది ఆయనకు అప్పచెప్పాలి, కానీ వ్యర్థమైన వాటితో నాకేం పని. ఈ బుద్ధి రాజుకుంటే ఎప్పుడో బాగుపడాడు. నా దాంతో నేను చూసుకుంటే చాలు కదా, పక్కన దాంతో నాకేం పని అనుకున్నాడా? కనీసము ఉరియా దావీదు రాయించిన ఉత్తరం ఇళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఇతను పోతున్నాడు యుద్ధ సమాచారంలోనికి. పోవటానికి 1 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. మార్గ మధ్యంలో 2 నిమిషాలు చేసి చదివితే నన్నే చంపమని చెప్పాడా, నేను దాక్కుని వెళ్ళిపోతాను అనుకోవచ్చుగా. కానీ ఏమి రాయించాడు, అది నా యజమానుడు నా రాజు యావాబుకు రాశాడు.
వాళ్ళ పర్సనల్స్ నాకెందుకు. మీరు అలా పరుచుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. అట్లా నాకెందుకు అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారమ్మా? అనుకుంటారా? ఏమి లేదు, భర్త పక్కన అక్కడ ఉంటాడు, టింగు టింగ్ అంటుంది. ఎవరిది, ఎవరు ఫోను, వాళ్ళదంటే నీకెందుకు? పక్కన వాళ్ళ విషయాలతో అస్సలు నీకు సంబంధం లేదు. పక్కన ఏదో మాట్లాడుకుంటారు, నీ గోడకు మరీ చెవి పెడతావు, గోడ పగలగొట్టుకుని తప్పేముంది? ఏది మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతారు? పక్కన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే పాడైపోతా. ఉరియా ఎంత గొప్పడు చూడండి అమ్మా. అతని చేతి ఉత్తరం రాయించి అతను చంపమని చెప్తే దావీదు ఉరియా మీద ఏం నమ్మకం తెలుసా? నేను రాయించిన ఉత్తరం ఉరియా చదవడు. అంత నమ్మకంతో ఉన్నోడిని నమ్మక ద్రోహం చేసినట్టు అసలు మనిషి అనాలా లేకపోతే ఏమన్నారా? వెంటనే పంపించాడు, యుద్ధ సమాచారానికి వెళ్ళాడు. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ముందు వరుసలో పెట్టాడు. మనోడు పట్టు అని చచ్చాడు. వెంటనే ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత సంతోషంగా ఒక రోజు ఏడ్చారు. తర్వాత అతని భూస్థాపన జరిగింది. కొన్ని రోజులు ఆయన కొరకు ఆమెను అంగలార్చిన తర్వాత ఏమన్నాడంటే, నీకు భర్త ఎట్టా లేడు, ఇంకా రా, నేను వివాహం చేసుకుంటాను అంటే, పెళ్లి చేసుకుంటే పాపం కదా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నేను లవ్ చేస్తున్నానని ముందే పాపం చేస్తారు. నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటే ముందు చేసిన తప్పే అడిగిపోద్ది. వివాహమైన తర్వాత పెద్దల సమక్షంలో జరిగిన తర్వాతే నువ్వు ఏదైనా జరిగించాలి. ముందే నేను పెళ్లి చేసుకుంటాను, ముందే నేను చేసిన తప్పు, నిన్నే పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేసేటోళ్ళు ద్రోహులు. ఈరోజు ఎంతమంది లేరు అంటారు, నేను నిన్నే చేసుకున్నాను కానీ నా మీద పాపం లేదు. ఎవరు చెప్పారు? దేవుడు వివాహం కాకుండా నీకు యొక్క సొంతగా కాకుండా నువ్వు జరిగించిన ప్రతి దాన్ని రేపు తీర్పులోనికి తెస్తాడు. ఇప్పుడు వెంటనే దానికి ప్రతిఫలంగా మరలా పంచబాహ్యమైంది, ప్రెగ్నెన్సీ అయింది. ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను దేవుడి మెత్తెను, అతడు సత్యను. మొట్టమొదటి తప్పు చేశాడు, ఏమి నష్టం కాకుండా మొత్తము సంపాదించుకున్నాడు. రెండోసారి పొరపాటు చేశాడు, ఒక్కడిని చంపాడు. ఇప్పుడు మూడోసారి పొరపాటు చేశారు, ఎంతమందిని చంపాడు? ఇద్దరు. ఒకరిని ఎవరు చంపారు? ఏనే చంపాడు. ఇందాకన్నా రెండోసారి తప్పు చేసినప్పుడు దేవుడు చంపాడు, ఇప్పుడు ఎవరు చంపాడు? ఏనే. అంటే తప్పు హద్దులు దాటుతుంటే నువ్వు మర్డర్ చేయడానికి నేను కాడు, తెలుసా? అప్పుడప్పుడు మీరు అంటారు, కట్టుకున్న భర్తనే చంపిందా? ఎట్లా చంపింది? అసలు మనిషేనా? హద్దు మీరింది, ఇసం పెట్టింది, లేపేసింది అంతే. తప్పు హద్దులు దాటుతుందనుకో, తప్పుడు ఎక్కువైపోతుంటే కన్న బిడ్డనే చంపుతారు. అర్థం కాదా మీకు? ఇలా కోరికల కోసం కన్న బిడ్డ బలిచ్చు ఎంతమంది లేరు? మనిషా పశువా? పశువు కాబట్టే చేసింది. మనిషి ఎందుకు అవుతుంది? పశువు కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే పాములు అనాలి. కడుపును పుట్టిన బిడ్డలను కొరుక్కు తింటారు చూడు, విషపూరితమైన పాములు. ఈ పాములు అనాలి అంతే. ఇలా కోరికల కోసం, ఇలా అవసరాల కోసం అంటాడు, రే పోయి ఒక మందు బాటలు తేకు, నువ్వు తాగడానికి నీ కొడుకును పంపిస్తున్నావు, సిగ్గనేది. నువ్వు చేసిన తప్పుకు ఉరియాన్ని చంపేస్తావా? నువ్వు చేసిన తప్పుకు నీ పిల్లల్ని చంపేస్తావా? సిగ్గనేది. పానిపరాలు తేపు, సిగరెట్ తేపు, నేను నువ్వై తెచ్చుకుంటే సంతవా? అర్థం కాల జనాలకు. నేను తప్పు చేశాను ఏమవుతుందని. ఏమి కాదు, దాని ప్రతిఫలం ప్రతి వాడు అనుభవిస్తాడు. ఈరోజు 7 కొడుకు ఈ రోజు ఈయన నెత్తిన దంతున్నాడు. ఎందుకు కన్నాను రైటని, ఎందుకు కన్నావు? నువ్వే వాడిని కట్టాలి అని నేర్పించావు. నువ్వే వాడి ముందు తప్పులని చేశావు, నువ్వే వాడి ముందు పాపమంతా చేశావు, నువ్వే వాడి ముందు తాంతనాలాడి, నువ్వు నీ భర్త రోజు భార్య భర్తలు కొట్టుకుని ఉంటే పిల్లలు అప్పచ్చి చూసి నువ్వేం సక్రమణమని అవి చెప్పడానికి లేదు. కథ అంతా అడ్డం తిరిగిపోయింది. పట్టిన దయ్యాలు అంతకంటే ఘోరంగా అయిపోయాయి. ఈరోజు ఎవరిని మార్చాలి? ఎవరు మార్చాలి? ఇప్పుడు దావీదు 51వ కీర్తన రాశాడమ్మా. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో చెప్పిన తర్వాత 51వ కీర్తన రాసి పశ్చాత్తాపడి అడుగుతున్నాడు, నేను ఏమంటుంది ప్రభు, నేను అంటాటోని సోక్త నన్ను కడిగేయాలని క్షమించాయని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతనైతే క్షమించాడు. కానీ ఇప్పుడు మాత్రం నష్టమైందా లేదా? ఇతడే మర్డర్ చేసేసి తిరిగింది కదా.
మీరు అప్పుడప్పుడు అనుకోవచ్చు, నేను కూడా అసలు పక్క మనిషిని తిట్టడం నాకు రాదు అంటారు. పాపంలో పడిన తర్వాత తిట్టుడు మీద అవసరమైతే కర్ర తీసుకునే కొడతాం. ఏంటంటే నీ పాపం కోసం ఎవరినైనా ఏదైనా చెప్పడానికి రెడీ అయిపోతా. ఇంతకుముందు నోరు తెరిచి మాట్లాడడం చేత కాదు, ఇప్పుడు బజార్లోకి మాట్లాడుతున్నామంటే అర్థమైంది, రేంజ్ దాటింది అనుకోండి. అప్పుడప్పుడు చెప్తుంటారు, ఇప్పుడు న్యూస్ చెప్తుంటారు, శ్రీశైలంలో వాటర్ యొక్క లెవెల్ ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలి? గేట్లు ఎత్తాలి. గేట్లు ఎత్తకపోతే అదే ఆ పగిలిపోయిందంటే అందరు కళ్ళంతే, హద్దు వరకే. హద్దు మీరేనక ఏం చేస్తారు వాళ్ళ కూడా. మీరు అంటారు నేనే చేస్తానంటే అంటే నువ్వు కాదు, నేను కాదు, దావీదే చేశాడు. మనమంతా ఆఫ్టర్ పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టుకోవటం వల్ల ఏం జరిగింది? నష్టమైతే జరిగింది. దావీదేమయ్యాడు? ఇక్కడ హంతకుడైపోయాడు. మీరు అంటారు ఇప్పుడు అప్పుడప్పుడు, అసలుకి ఈయన చూస్తే ఈడు అసలు మాట్లాడు చేత కాదు, నోట్లో మాట బయటికి రాదు, ఈడు చంపాడా? తప్పు ఏమైనా చెబుతుంది. మీ చేత మీకు అర్థమవుతుందా? తప్పు ఏమైనా చెబుతుంది. అప్పుడప్పుడు మీకు కోపం వస్తుంది తెలుసా? అదేంటే కారణం వచ్చేదంట. అప్పుడప్పుడు కోపాలు వస్తాయి, తెలుసా తెలియదమ్మా? ఊరికి రాకుండా కోపం వచ్చినప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా, అన్నదమ్ముల కంటే ఎక్కువగా, అక్క చెల్లెల కంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ప్రేమించే నీ భర్త ఇంటికి వస్తే కోపం వచ్చినప్పుడు నేను బోబెట్టను, కడుపు మాడి వాడే తస్తాడని వాడితో బలపడి మాట్లాడు. అంత ప్రేమించావు, బోబెట్టకుండా పోయావంటే నీలోనికి ఏమొచ్చేసింది? పాపం వచ్చింది. అంటే నీ యొక్క ఇప్పుడు కోపం సైలెంట్ అయింది. ఇక 4 రోజులు పోతే ఏమవుతుంది? పబ్లిక్ అయిపోద్ది. ఇక 4 రోజులు పోతే లెవెల్ మారిపోద్ది. ఇంకా 4 రోజులు పోతే నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తావు చేసుకో. ఎందుకు గడపడ రోజు రోజుకి మీరిపోతానంటే పైనుంచి ఏమవుతుంది? పైనుంచి ఏమవుతుందమ్మా? వలన ఎక్కువ అయిపోతుంది. శ్రీశైలంలో గేట్లు ఎత్తాల్సిందే, ఎత్తకపోతే ఇక తట్టుకోకుండా నాణాలు పగిలి సత్తరంటే ఎత్తాల్సిన గేట్లు తప్పదు. ఇక అంతే, అది బయటకన్నా కప్పాలి, లేకపోతే నీలో ఉన్నటువంటి మెంటల్ ఎక్కువైపోయి పక్షవాతం చేయాలి. బీపీ పెరిగిపోతుంది, వెంటనే హాస్పిటల్ పోగానే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అన్ని. ఎందుకంటే లోపల కంట్రోల్ ఎంతవరకు ఉంటుంది? ఉండదు. కంట్రోల్ తప్పిపోయింది. కొన్నిటిని కంట్రోల్ చేసుకో. అందుకని ఏం చేయమంటున్నాను ఇక్కడ, దావీదు చేసిన తప్పు ఏమిటంటే ఉరియాను చంపాడు. దేవుడే బత్షెబా గర్భంలో ఉన్న బిడ్డను బయటికి రాగానే చంపేశాడు. ఇప్పుడు దావీదు ఒప్పుకున్నాడు మళ్ళా దేవుడిని. దావీదుని దేవుడు ఒప్పుకున్నాడు. తర్వాత ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు తర్వాత ఎవరిని రాజు చేశాడు? బత్షెబాకు పుట్టిన సొలొమోను రాజు చేశాడు. చివరి సందర్భం. ఓకే, మొదటి సందర్భంలో అభిషేకించినటువంటి వాణ్ణి చంపడానికి ఎదురుకి వెళ్ళిపోయాడు. రెండో సందర్భంలో ఏం జరిగింది? దేవుడి మందసంతోనే యుద్ధం చేస్తున్నాడు. మూడో సందర్భం ఏం జరిగింది? తన శరీరంతోనే పాపానికి రెడీ అయిపోయాడు. చూడండి సందర్భాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఏంది? అభిషేకించిన వాడిని పల్లెత్తి మాట అనకూడదు అన్నాడు. రెండోది ఎవరి మీదకి పోయింది మాట? మందసంతోనే ఆటలాడుతున్నారు. అప్పుడప్పుడు మీరు దేంతో ఆటలాడతారు? ఇప్పుడు నాడారా? ఎప్పుడైనా నాడారా? నిజంగా చెప్పండి, నాడారా? నేను చెప్తాను, మీరు ఆడి ఉంటారు. బైబిల్ మీద పట్టు, అది ఆట అంటే. ఎన్నిసార్లు వేసి ఉంటారు దీని మీద పట్టు అంటే? దేవుడు అంటే అంత సమాసం అనుకుంటున్నారు మీకు? బైబిల్ గ్రంథం రాయబడిందిగా, ఆకాశం తోడని ఒట్టి పెట్టొద్దు, అది నా తండ్రి సింహాసనము. భూమి తోడనవద్దు, అది నా పాదపీఠము. దేని మీద ఒట్టి పెట్టొద్దు అంటే దొరికింది అంటనే. బైబిల్ మీద ప్రతిజ్ఞ చేద్దాంరా. యాడ్ చేస్తావు నువ్వు ప్రతిజ్ఞ? నీ తాట తీసి ఆకాశాలు అనుకుంటున్నావు, నీకు అర్థం కాదు దేవుడు అంటే. మందసముతో ఆటలాడినట్టుగా బైబిల్తో ఆటలాడాను అంటే నువ్వు తప్పు కవర్ చేయడానికి బైబిల్తో ఆటలాడుంటావు. నేను తప్పు చేయలేదు బైబిల్ మీద అంటే ఆ పిచ్చోడు ఏమనుకుంటాడంటే బైబిల్ మీద ఒట్టేసినాడు, వీడు ప్రార్థన పోతుండు, వీడు చేయలేదు. ఊరు చెప్పాడు బైబిల్ మీద ఒట్టేసినట్టు వాడు ప్రార్థన పోయాడు కాదు. పాపుల్లో ప్రధాన పాపు వాడే. కరెక్ట్ దేవుడికి తెలిసిన బైబిల్ మీద కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. సత్య బతికిరా, నేను వేరే దాని మీద ఒట్టేను. నమ్మితే నమ్మ, లేకపోతే లేదు అంతే. నన్ను నమ్మటానికి నా జీవితమే నీకు మార్గదర్శనం. రాత్రి చెప్పాగా, నన్ను నమ్మాలంటే నా జీవితమే నీకు ఆదర్శం, అంతే, ఏం లేదు. ఇప్పుడు 2 అయిపోయింది. మూడోది ఏం చేశాడు? మందస్సంతో ఆటలు అన్నాడు. దేంతో ఆటలాడాడమ్మా? పాపం చేయడానికి రెడీ అయిపోయాడు. ఏం చేద్దాం చెప్పండి?
ఇప్పుడు 4వ పొజిషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సందర్భం 2 సమూయేలు గ్రంథం 24 అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 24 ఉంటుంది. తర్వాత చదువుకోండి. మొదటి చదివేగా మొదటి సమూయేలు 29:30. తర్వాత 2వ దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతంలో ఏమైంది? దినవృత్తాంతం మొదటి గ్రంథము 13, 14, 15. నెక్స్ట్ 2వ సమూయేలు గ్రంథము 11, 12. మొత్తం 7 అధ్యాయాలు. ఇప్పుడు చివరి అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. ఇప్పుడు దావీదు వయసు పెద్దపడిపోయిండు, రాజుగా అయిపోయిండు. కొద్ది దినాల్లోకి వచ్చాక గొప్పగా మారిపోయాడు. ఇప్పుడు దావీదుని ఎవరు కూడా తక్కువ అంటానికి లేదు. దావీదు పెద్దగా అభివృద్ధిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు దావీదుకి వచ్చినటువంటి ఒక యొక్క పద్ధతి ఏంది మనం చూద్దాం. 24వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా దావీదును వారి మీదికి ప్రేరేపించి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాడంటే, దావీదు ఒక మనిషిని పిలిచి, మీరు వెళ్ళి ఇశ్రాయేలీయుని యూదా వారిని మొత్తాన్ని లెక్క పెట్టమని చెప్పారు. లెక్క పెట్టమని చెప్పారు. దేవుడు ఏమన్నాడు గుర్తుంది మీకు ఎవరికైనా? అబ్రహాంతో ఏం చెప్పాడు? అబ్రహామా బయటికి రా అన్నాడు. అన్నాడు, బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చూపించాడు? పైకి చూడమన్నాడు. పైకి చూశాడు. నక్షత్రాన్ని ఏం చేయమన్నాడు? లెక్కించమన్నాడు. లెక్క పెట్టడం కుదురుద్దా? లెక్క పెట్టలేక, అయ్యా నా వల్ల కాదు. అంటే నీ సంతానం ఎంత అవుద్ది, వాటిని లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదన్న. ఇప్పుడు మనవుడు రెడీ అయిపోయాడు లెక్క పెట్టడం. ధర్మశాస్త్రం తెలియదా మనవుడికి? ఇప్పుడు చెప్పండి, తెలుసో తెలియదా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఆయన అదే కదా రాసిన కీర్తన గ్రంథంలో, దేవారాత్రులు ఆయన ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. నేను ధ్యానించాను కదా, తెలియదా? తెలుసు. మరి ఎందుకు చేశాడు? అప్పుడప్పుడు అన్ని తెలిసినటువంటి ఒక అహంకారం మనిషిలో పద్ధతి. అన్ని తెలుస్తున్నది, తెలిసినప్పటికి ఏమవుతుంది? అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి లెక్క పెట్టమన్నాడు. ఆయన అన్నాడు, వద్దు ప్రభువా, ఇది కరెక్ట్ కాదు, ఇది మనకు నచ్చదు, ఎందుకు మనం లెక్క పెట్టేది? వద్దు. ఎన్ని సంవత్సరాలు మనం యుద్ధం చేసుకుంటూ వచ్చాము, ఏ రోజైనా మన బలం వల్ల మన శక్తి వల్ల మనం గెలిచామా? దేవుని దైవాలనే కదా మనం గెలిచింది. వద్దయ్యా, నేను లెక్క పెట్టన్నాడు. వెళ్ళి లెక్క పెట్టు అన్నాడు. అందరూ లెక్క పెట్టి వచ్చాడు. లెక్క పెట్టి వచ్చిన తర్వాత వాళ్ళందరిని అనుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, ఇదిగో ఏమనుకుంటున్నారు తెలుసా ఆయన? ఇదిగో నేను ఇక ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా నన్ను ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు, నా సైన్యము గొప్పది. ఇప్పుడు దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? తన సైన్యమును బట్టి, తన పరపతిని బట్టి, తన హోదాని బట్టి, తనకున్న ఘనతను బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి అతిశయిస్తున్నాడు మనవాడు. ఇప్పుడు అతిశయం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. మొట్టమొదట సున్నతి లేనుడికి బానిసైపోయాడు. సున్నతి లేనుడికి బానిసైపోయాడు. తర్వాత దేవుడి మందస్థం మీద ఏదో ప్రయోగాలు చేయాలనుకున్నాడు. తర్వాత శరీరంతో పాపం చేశాడు. ఇంత చేసినోడికి ఏమవుతుంది? చివరిలో ఏమవుతుందమ్మా? గర్వము అని చెప్పండి. ఏమవుతుంది? అందుకని ఏం రాయబడింది? బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో రాయబడింది, నాశనానికి ముందు గర్వం నడుచున్నాం. ఎలా ఉందంటే, వేసి అంత జాగ్రత్తను చేయలేదంట, తల ఎత్తుకొని లెక్క లేకుండా తిరుగుద్దంట. అది గర్వం అంటే అర్థం. ఇప్పుడు మనోడు ఎంత వచ్చిన తర్వాత గర్వం రాకుండా అప్పుడప్పుడు అంటాడు, నూరెత్తి బయటకు వచ్చి మాట్లాడలేదు, ఈ రోజు అది లెక్క లేకుండా మాట్లాడుతున్నావంటే హద్దు మీరింది, గడప దాటింది. ఒక మాటలో చెప్పాలంటే, పురుషుడైనా స్త్రీ అయినా లెక్క లేని స్థితికి వచ్చేసింది, అహంకారం వచ్చేసింది మనవాడికి. ఇప్పుడు మనుషుల మీద ఆధారపడ్డాడు, అందరిని లెక్క పెట్టమన్నాడు. వెంటనే ఏం జరిగిందో చూడండి. 3వ వచనం చదవండి. యావాబు జనుల సంఖ్య ఎంతగునని నా ఏలిన వాడు ఒక రాజువగు నీ బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాని 100 ఎక్కువగా చేయునుగాక. నా ఏలిన వాడును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టాడనను? ఈ కోరిక అసలు నీకు ఎలా పుట్టింది? ఇలాంటి కోరిక మనకు పుట్టకూడదు. ఎందుకంటే దేవుడే మన వల్ల ఏం చేస్తానన్నాడు? 100 చేస్తానన్నాడు.
నీకు ఈ కోరిక ఎలా పుట్టాను? 10వ వచనం చూడండి. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. 10వ వచనం 24-10 చదవడం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంత అవివేకినై దాన్ని చేసినని యెహోవా కరుణయించి నీ దాసుడు నేను నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. జనసంఖ్య లెక్క పెట్టి నేనేం చేశాను? ఎంత పాపము చేస్తుందని మనసులో బాధపట్టిందంట. దేవుడికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను. ఎలాంటి నీచమైన పనికి మనను దుర్మార్గపు పనులు చేసేవాడికైనా ఏదో ఒక సందర్భంలో తన మనసులో బాధ వచ్చి నేనేనా పంది కంటే కుక్క కంటే హీనంగా బతుకుతున్నాను, రోజు చేయనట్టున్నాను, మరలా పందిలాగా కక్కి బురదలోకి పోతున్నాను, కుక్కలాగా వాంతి చేసుకున్న దాన్ని మరలా తింటున్నాను, నేనేనా అని ప్రతి ఒక్కడి మనసులో వస్తూనే ఉంటది. కానీ బయట పడేవాడు కొంతమందే. దావీదు అన్నాడు, అసలు నేనేనా, ఇది నేనేనా, అసలు ఇలాంటి పని చేసేది నేనేనా, ఎందుకు నాకు ఈ పని వచ్చిందని బాధపడుతూ ఉండగానే వెంటనే ఒక వ్యక్తి వచ్చాడమ్మ. ఎవరు వచ్చారంటే అక్కడ మనం చూసినప్పుడు 12వ వచనం 11. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గాదు అనేటువంటి ఒక వ్యక్తి ఎమ్మటే దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి, దావీదు బాగున్నావా అన్నాడు. మనోడు కూడా బాగున్నావా? బాగున్నాను. దేవుడు నీకు 3 వరాలు ఇచ్చాడు. ఏంటి 3 వరాలు? అంటే వరాలు అంటే వద్దు అక్కడ. ఏంటి వరాలు? నాకేమిచ్చాడు చెప్పయ్యా, తొందర చెప్పా, వరాలేదు నేను చూడాలను. కానీ మొట్టమొదటి వరం చెప్తున్నాడు చూడండి అక్కడ. 3 విషయాలను ఎదురు పెట్టుతున్నాను, వాటిలో ఒకదాని నువ్వు కోరుకొని నీ ఎడల నేనది నీకు రప్పించదనను. కాగా కాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నువ్వు దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుట ఒప్పుకొందువా? మొదటి వరం ఏందంట? నీ దేశంలో 7 సంవత్సరాలు ఏమి కలుగుద్దంట? క్షేమము. క్షేమం అంటే 7 సంవత్సరాలు కలుగు రావడం ఒప్పుకుంటావా అన్నాడంట. ఓకే, ఇంకొక వరం చెప్పన్నాడు. 2వ వరం ఏంటి చూడండి. నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? 2వ వరం ఏంటి? నీ శత్రువులు నిన్ను తరిమితే 3 నెలలు పారిపోతావు, ఇది ఒప్పుకుంటావా అన్నాడు. ఇక 3వది ఏంటిది? నీ దేశమందు 3 దినములు ఏదమ్మా తెలుగు కలుగుటకు ఒప్పుకొందువా? 3 వరాలు. మొదటి వరం ఏంది? నీ దేశంలో 7 సంవత్సరాలు కరువు వస్తుంది, ఇది కావాలా? 2వది నీ శత్రువులు 3 నెలలు నిన్ను తరిమి కొడతారు, ఇది కావాలా? నీ దేశంలో 3 నెలలు దేవుడు తెగులు పంపిస్తాడు, ఇది కావాలా? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నరుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడుటే మంచిది, కాబట్టి దేవుడే నన్ను శిక్షించాలన్నాడంటమ్మా. మంచి మాట చెడ్డ మాట? అందుకని 3 రోజులు తెగులు వచ్చిందంట. ఈ తెగులు ప్రారంభంగా ఏం జరిగింది? అందుకు దావీదు నాకేమీ తోచుతున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యము గలవాడు కనుక మనుషుని చేతిలో పడుడు కంటే యెహోవా చేతిలో పడుదము గానని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకు తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కోటకు వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే యెహోవా దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనం చేయబోతున్నప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపమంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఎంతమంది చచ్చారంట తెగులుతో? 70,000 మంది అమ్మ. ఎంతమంది? మొదటి తప్పు చేసినప్పుడు ఏమన్నా నష్టపోయాడా? మొత్తం తెచ్చుకున్నాడు. 2వ తప్పు చేసినప్పుడు ఎంతమంది ఏం నష్టపోయాడు? ఒక మనిషి నష్టపోయాడు. 3వ తప్పులో ఇద్దడే అంతకుడయ్యాడు, అంటే 2 నష్టపోయాడు. ఇప్పుడు 4వ తప్పులో 70,000 మంది చచ్చారంట.
70,000 మంది చనిపోయారు. ఇప్పుడు దావీదు భయపడుతూ అయ్యో నేను ఏమి చేయాలని వెంటనే ఒక ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలి నైవేద్యం అర్పిస్తున్నాడంట. దేవా నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను క్షమించమంటున్నాడు. ఇప్పుడు 24 వచ్చిన చదవండమ్మా. 24 25 చదవండి, ముగించుకుందాం, సమయం అయిపోయింది. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా. దేని కొరకు చేశారంటే విజ్ఞాపన? దేశము కొరకు విజ్ఞాపన చేయగా దేవుడు ఆలకించి ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. ఆమేన్. ఆ తెగులు ఆగిపోయింది. అంటే పాపము చేసిన దానికి పశ్చాత్తాపడడం ఓకే, పడవద్దని దేవుడు చెప్పాల, పడితే క్షమిస్తాడు. కానీ పాపం రేంజ్ పెరిగే కొద్దీ దాని యొక్క ఫలితం కూడా పెరుగుతూనే ఉంటది. మొదట్లో తప్పు చేస్తాం, కటక్కన మానుకుంటాం. అమ్మయ్య నేను తప్పు చేశాను, మానుకున్నాను, ఏం కాదులే. రెండోసారి మళ్ళా పొరిలాడామనుకోండి, ఈసారి మానుకోవాలంటే కొన్ని దెబ్బలు తగ్గ. ఏమి దెబ్బలంటే ఏ దెబ్బలు కాదు, ఏదో ఒకటి నష్టపోతావు. మూడోసారి తప్పులు చేస్తావు, ఈసారి నష్టం కంటే ఎక్కువగా నీ చేత్తోనే వేరే వాళ్ళని చంపే రేంజ్ పోతావు. చంపడం అంటే ఏంది? చంపడం అంటే ఏంది? తిడతావు, మాట్లాడు. ఇది రోజు ఇక్కడ వస్తారు చాలా మంది, అంటే ఇక్కడని కాదు, ఇదే చూడుకోవద్దు, మీరు ఇదే అనొద్దు. ప్రార్థనకు వస్తారు, ఈ బైబిల్ పెట్టుకుంటారు, పరిశుద్ధులను మహోన్నతులను మహిమ కలిగిన దేవ ఆకాశం అందు నువ్వు తప్ప వేరే దేవుడు లేడంటాడు. బయట ముందానే నిన్ను పెట్టిరాను, నిన్ను కొట్టిరాను, నిన్ను పొడిచిపెట్టడు అంటారు. ఏంది ఇది? ఈ నోటితోనే ఏ ప్రార్థన ఏంది? ఈ నోటితోనే ఆ తిట్టడం ఏంది? ఇప్పుడు ఏమనాలి? ప్రేమనా చెప్పండి అమ్మా. ఆమేన్. అంటే ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళ, పాపాలు చేసేవాళ్ళ, ఇన్నేక్టింగ్ చేసేవాళ్ళ? ఎక్కడుందయ్యా అన్నారు అనుకోండి, నేను మళ్ళా బైబిల్ తీసినప్పుడు కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 3:5 చదువుకోండి. ఒక మనిషి బోర్ వేసాడు అనుకోండి, ఆ బోర్లో నుంచి ఏ నీళ్ళు పడాలి? పడితే మంచినీళ్ళు అనబడాలి, లేదా ఉప్పు నీళ్ళు అనబడాలి. మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు రెండు కలిసి పడతాయా? అలాగనే ఇదే నోటితో మన పరలోకమందున్న దేవుడిని స్తుతిస్తూ ఇదే నోటితో దేవుని పోలికతో సృష్టింపబడిన మనుషుని తిడతావా అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు చెప్పండి, మనం చేస్తున్నామా లేదంటే? పాపము తట్టుకోలేక గేట్లు ఎత్తేసావా? అనుసుకునివాడు గొప్పవాడు. అనుసుకునివాడు గొప్పవాడు. కోపపడుడు గాని కోపడమన్నాడు, పాపం చేయద్దు. కోపం వచ్చిందా నీ పిల్లలు కానీ దెబ్బ కొట్టి తప్పులేదు. పిల్లల మీద కోపం వచ్చిందని వాళ్ళని పట్టడం చేతగా బూది మాట్లాడి తిట్టేసేమనుకోండి, అర్థమైంది? అందుకే చెప్తున్నాను, పాపం యొక్క ఫలితం ఉండే కొద్ది పెరిగిపోతుంది. నీ ఇష్టం జాగ్రత్త. పాపం యొక్క ఫలితం ఉండే కొద్ది ఎక్కువైపోతుంది, జాగ్రత్త. చాలా మంది అంటారు, ఇంతకుముందు నోరెత్తి కూడా మాట్లాడలేరు, ఈ మధ్య ఎలా పడితే అలాగా ఏది పడితే అలా మాట్లాడుతుందంటే వాళ్ళని మీరే కోవడం చేసుకోవాలి. వీళ్ళ పాపంలో రేంజ్ పెరిగిపోయింది అనుకుంటారు. 10 మందిలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలో అలా మార్చుకోవాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడింది? ఇదే రాయబడింది అంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఏం చేశాడు? బలి అర్పించాడు. ఎవరమ్మా? దావీదు. ఇప్పుడు మనం ఏం అర్పించాలంట? మనం కూడా బలి అర్పించాలి. ఏ బలి? జీవ ఫలము. ఏ ఫలము? జీవ ఫలము. నోటితో దేవుని దగ్గర పాపములు పోని ఆయన స్తుతించాలి. అదే నీ బ్రతికి రోజు నుంచి చేయడం కుదిరితే. మొదటిది దాసుడయ్యాడు. ఎవరికి? లోకానికి అని చెప్పండి. పిలిస్తీలంటే లేరు, పిలిస్తీలు ఉన్నారా? పిలిస్తీ లేడు కాబట్టి దేని దాసుడు అంటాడు. దాసుడు లోకానికి. అది ఏ లోకము? పాపలోకానికి దాసుడు అయిపోయావు. నువ్వు చెప్పినట్టే వింటానయ్యా. ఎవరి దగ్గర? ఆ కేసు దగ్గర నువ్వు చెప్పినట్టే. అంటే పర్మిషన్ వాడియాలా? నీకు పర్మిషన్ వాడితే నువ్వేంది నాకు అర్థం కాదా? అక్క మీకు పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి బ్రదర్ పర్మిషన్? అప్పుడప్పుడు చెప్తారా మీకు?
నేను చెప్పినట్టే రాయి అని వాడు చెప్తే నువ్వు చేస్తున్నట్టు నువ్వు ఊరి చేతిలో ఉన్నావని వాడి చేతిలో ఉన్నా వాడు డేంజర్ గా నీకు తెలుసు. రెండోది ఎక్కడ తల వంచకూడదు. దావీదు ఉంచాడు, తెచ్చి పెట్టుకున్నాడు, ఉన్నదంతా పోయింది. అందరూ రాళ్ళు తీసుకుని పట్టాలనుకున్నారు, నిన్ను కూడా రాళ్ళు తీసుకుని పట్టాలనుకుంటున్నాను. దేవుడు ఆజ్ఞ లేకుండా నీ మీద ఏది అది నీకు దేవుడు తోడుంటాడు. రెండోది ఏం జరిగింది? చిన్న తప్పు చేశాడు, మందసంతో ఎటకారం మాట్లాడు. బైబిల్తో ఎటకారం మాడతారు చాలా మంది, ఒట్టుడు వేస్తారు. నమ్మకపోతే బైబిల్తో నేను తీసుకోవాలి డబ్బులు. ఆఫ్టర్ పనికి మన పచ్చ నోట్ల కోసం బైబిల్ మీద దొట్టేస్తారు. తెలియలేదు ఉంటే తీసుకున్నా లేకపోతే కొట్టరేక. ఎందుకు? బైబిల్ అంటే నమ్ముతారు, ఇంకేది నమ్మరు కదా. బైబిల్ అంటే నమ్మేస్తారు. ఎందుకు అనుకుంటున్నారు? బైబిల్ తప్పు చెప్తున్నాను, దయచేసి బైబిల్ తోడని ఒట్టు ఎప్పుడు పెట్టద్దు, చచ్చినా కూడా పెట్టద్దు. ప్రాణం పోయినా పర్లేదు కానీ యేసు ప్రభు మీద ఒట్టు వేయొద్దు. తప్పు చేశాడు, ఉరియాను పోగొట్టుకున్నాడు, ఉజ్జాను పోగొట్టుకున్నాడు. తదుపరి తప్పు చేశాడు, ఉరియాను కడుపును పెట్టిన బిడ్డను పోగొట్టుకున్నాడు. ఈసారి తప్పు చేశాడు, దేశానికే కీడు వచ్చింది, 70,000 మంది వచ్చారు. నువ్వు తప్పు చేస్తే ప్రారంభంలో నీకే వస్తుంది ఒక శాపం, తర్వాత కొద్దిగా పెరిగిందనుక అది నీ మీదే పడుతుంది. దానివల్ల నీ ఇంట్లో నీకు మొక్కలు గొడవలు వస్తుంటాయి. ఇంకా కొద్దిగా పెరిగింది అనుకోండి, నీ ఇల్లు దరిద్రానికి దరిదాపులనికి పోతుంది. ఇంకా కొద్దిగా పెరిగింది అనుకోండి, ఆ ఇల్లే శపించబడిపోతే. ఆ ఇంటి కోసం ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఉన్న దేశం కోసం, నువ్వు ఉన్న ఇంటి కోసం, నువ్వు కట్టుకున్న భర్త కోసం, నువ్వు కట్టుకున్న భార్య కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ పిల్లల కోసం, నీ కోసం ఈరోజు ప్రార్థన చేయి. చెయ్యవలసిన బాధ్యత నీ మీద. నాకేం పని అన్నావా? అయితే నీకు పని లేకపోతే నీ కట్టు రెడీ చేసి పెట్టాడు. ఎవరేం డిస్టర్బ్ చేద్దామా, చేసే వాళ్ళని చేయలేండి. నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఏమంటారు ప్రకటన గ్రంథంలో, పాపం చేయమని ఇంకా చేయని. నేను వచ్చినప్పుడు అడిగితే నీకెందుకు టెన్షన్? అప్పుడు రోజు ప్రార్థన పోతారు, ఎప్పుడు తప్పులే చేస్తారు. ఎందుకు అసలు వాళ్ళ గురించి చర్చ? నాకు అర్థం కాదు. మీకు అసలు చర్చొద్దు, చేసేవాడిని ఇంకా ఎక్కువ చేయని. నేను వచ్చినప్పుడు చూసుకుంటాను అన్నాను. అప్పుడు నేను చాలా మందికి వార్నింగ్ అంటే హెచ్చరిక చేస్తుంటాను. ఇంగ్లీష్ లో వార్నింగ్ అంటారు, తెలుగులో హెచ్చరిక అంటారు, బైబిల్ ద్వారా చేస్తుంటాను. పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, పట్టించుకుంటే పాడైపోతామని ఎప్పుడో చెప్పారు. నేను ప్రారంభం నుంచి ఈ రోజు వరకు ప్రతి వాక్యం చెప్తాను, పట్టించుకుంటే ఎవరినైనా, భర్తనైనా, భార్యనైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, అన్నదమ్ములైనా, తోబుట్టులైనా పట్టించుకుంటే పాడైపోతావు. వాళ్ళు పాడేయాలి, నిన్ను నన్ను పాడు చేయడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. అంతే. నీకెందుకు పాడు తప్పని, నాకెందుకు తప్పని నేను అసలు పడుచుకోవాలని అనుకున్నాగా. నేను చాలా రోజులు అసలు పడుచుకోవట్లేదు. ఎందుకు పడుచుకోవట్లేదు మీరు అనొద్దు. పట్టించుకొని పాడైపోయావు. అవసరమా? అవసరమా? అవసరం లేదు. ఈ భక్తి జీవితం ఇందాక ఒక పాట పాడారు తమ్ముళ్ళు. ఏం పాడారు? దేనికోసం అంట? ఏ దారి లేని బాటసారిగా తిరుగుతున్న నాకు ఒక గమ్యమును చూపించావు. ఆ గమ్యమే నీ రాజ్యం. దానికోసం బతకడానికి నేను తీర్మానం తీసుకున్నాను. మారాలంటే జీవితం అంటాం. ఏ జీవితం అమ్మా? ఎలా మార్చాడు అంటే మన జీవితం అనేక మందికి మధురముగా మారాలి కానీ మన మధ్య చి అనేటట్టుగా మారకూడదు. మన దేవుడి విషయమై నేను దూషించినప్పుడు ధన్యుడివే. నువ్వు ప్రార్థన పోతున్నప్పుడు నేను తిట్టారో కొట్టారో ధన్యురాలే. ఏం బాధపడతా విషయంలో, తప్పు విషయంలో అన్నారా దరిద్రుడివి. అందుకే కొన్ని విషయాలలో కొన్నిటిని మనకు ఎక్కడైతే మనకు అది కరెక్ట్ కాదు అక్కడ మనకు అసలు అవకాశం వద్దు. మనకు అవసరం లేదు, అంత పని ఎవరైనా కానీ మనకేం పని. వాళ్ళు బంధువులు, నేను అప్పుడు చెప్తాను, నా రక్త సంబంధమైన నాకు ఇబ్బంది కలిగించే చోట నేను ఎలా చెప్తాను. దానివల్ల డేంజర్. అది తెలియకుండా కానీ వెళ్ళిపోయాడు ఎక్కడికి, అమ్మ ఆఫీస్ దగ్గర. తెలియదు, తల దాల్చుకోవాలని వెళ్ళిపోయాడు. తల వాల్చుకోవడానికి కూడా ఏమయ్యాడు, కాళ్ళు కొట్టుకోవడానికి రెడీ అయిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోతే దానికి కాళ్ళు కొట్టుకోవడానికి నేను అలా ఈరోజు నిలబడగలవాడు దేవుని కరెక్ట్గా. అంత ధైర్యం నీ దగ్గర ఉందా? అంత సామర్థ్యం నీకుందా? అంత బలం, అంత శక్తి నీకుందా? లేదు. కారణం ఏంటంటే అక్కడక్కడ బానిసలు అయిపోతున్నారు. ఫిలిస్తీన్ రాజు అయిన ఆర్పీస్ వాడి బానిసలు అయిపోతే వాడిని ఏలిన వాడంట, వాడు ఏం చెప్పినా చెరవేదంట. ఇక్కడ ఉన్న రోసం బయటికి పోతే నిలబడతాను. దేవుడు ఏమన్నా నేను ఎలాంటి వాడు అన్నాడు దేవుడు? నేను రోసము గల దేవుడిని. ఆ దేవుడిని ధరించుకున్న నీలో కూడా రోసం ఉండాలి. పాపం చేయనంటే చచ్చేలాగా చేయను. ఒక విషయంలో నేను అనుకుంటానంటే చచ్చేలాగా ఉంటాను అనేది రోసం అంటే. ఓకే, అందరి కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాను. దేవుడు అవకాశం ఇస్తే కంటిన్యూ